అందరికీ నమస్కారం. గత 10-15 రోజులుగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఒకవైపు, జగన్మోహన్ రెడ్డి గారు మరోవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద, రాష్ట్ర ఖజానా మీద, రాష్ట్ర ప్రజల మీద అవ్యాజ్యమైనటువంటి ప్రేమను చూపిస్తున్నారు. ఏదో జరగరాంది జరిగిపోతోంది, ఇక్కడ రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోంది. ప్రతిరోజు ఆయన ప్రెస్ మీట్లు పెట్టడం, ఈయన ట్వీట్లు చేయడం, ఈ గగ్గోలు పెట్టడం వెనకాల అసలు వాస్తవాలు ఏంటి అనేది మీ ముందుకు చెప్పాలని ఈరోజు రావడం జరిగింది. దీని మీద ఈ ప్రకటనల వెనకాల మా మీద ఈ రాష్ట్ర ప్రజల పట్ల, రాష్ట్ర ప్రజా సంక్షేమం పట్ల, రాష్ట్ర ప్రభుత్వం పట్ల ప్రేమతోటో ఆవేదనతోటో కాదు, అక్కసుతో చేస్తున్నటువంటి మాటలు ఇవి. దీని వెనక కుట్రలు, భయంకరమైనటువంటి కుట్రలతో చేస్తున్నటువంటి మాటలు, స్టేట్మెంట్లు, ట్వీట్లు. ఇదేదో నేను ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వడం లేదు, కుట్రలు బన్నారు అనేటువంటి పొలిటికల్ స్టేట్మెంట్ నేను ఎక్కడ ఇవ్వట్లేదు. నేను పక్కా ఆధారాలతోటే చెప్తున్నాను. ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి బ్రాండ్ని చంద్రబాబు నాయుడు గారు డే అండ్ బై డే బిల్డప్ చేయాలని చూస్తూ ఉంటే, గతంలో ఎట్లయితే బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ని డిస్ట్రాయ్ చేశారో జగన్మోహన్ రెడ్డి గారు, ఏ మాత్రం కూడా ఆయనలో మార్పు లేదు, ఆయన వైఖరిలో మార్పు లేదు. ఆ రోజు బహిరంగంగా చేశారు, ఈరోజు పరోక్షంగా చేస్తున్నారు. ఆ బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ని డిస్ట్రాయ్ చేస్తున్నారు. ఈరోజు తమకు ఓట్లు వేయలేదు ప్రజలు అన్నటువంటి బాధని, అక్కసుని ప్రజల మీద చూపిస్తున్నారు, మా మీద కాదు. ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవ్వరూ బాగుండకూడదు, సంక్షేమం వాళ్ళకి అందకూడదు, రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు, రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ఏమాత్రం వెసులుబాటు, ఫ్లెక్సిబిలిటీ ఉండకూడదు, రాష్ట్రంలో ఏ కార్పొరేషన్లు కూడా సవ్యంగా ముందుకు పోకూడదు. ఇదే ధోరణిలో వాళ్ళ పంతా కొనసాగుతుంది. ఇవేవి రాజకీయపరమైన మాటలు కాదు, పక్కా ఆధారాలతోటి నేను చెప్తున్నటువంటి మాటలు. మేము ఏపీ ఎండిసికి ఓ 9,000 కోట్ల లోన్లని రైజ్ చేయాలని చెప్పేసి మేము డిసైడ్ చేసి 11/3/2025న జీవో ఇచ్చి తదుపరి చర్యలు తీసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి హక్కులు, రాష్ట్ర ప్రభుత్వంకి సంబంధించినటువంటి నిధుల్ని ఏ రకంగా సమీకరించుకోవాలి అనేటువంటి దిశలో భాగంగానే రెగ్యులర్ ప్రాక్టీస్లోనే మేము ఏపీ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఫండ్స్ రైజ్ చేయాలని చూసాం. ఆ రోజు నుంచి వీళ్ళ అక్కసు బయటపడడం మొదలైంది. ఏ రోజైతే మేము జీవో ఇచ్చి ఇంట్రెస్ట్ చేశామో, ఇన్వెస్టర్స్లో విపరీతమైనటువంటి స్పందన వచ్చిందో, వెంటనే ఉదయ్ భాస్కర్ అనేటువంటి ఒక వ్యక్తిని తెర ముందుకు తెచ్చారు. ఎవరి ఉదయ్ భాస్కర్ అంటే, ఎవరో ప్రైవేట్ కంపెనీలో విప్రోలో పనిచేస్తున్నాడు, ఎక్కడో జర్మనీలో పనిచేస్తున్నాడు. ప్రస్తుతం అడ్రస్ అయితే హైదరాబాద్దే ఉంది, కానీ జర్మనీలో పనిచేస్తున్నాడు. ఈ ఉదయ్ భాస్కర్ అనేటువంటి వ్యక్తిని తెర ముందుకు తెచ్చారు. ఈయన చేత ఒక 200 మెయిల్స్ పెట్టించారు. ఈయనకి వైఎస్ఆర్సీపీ లింక్ ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఆయన ఫేస్బుక్ ప్రొఫైల్, జగన్మోహన్ రెడ్డి గారి ప్రొఫైల్ ఉంది, ఉదయ్ భాస్కర. డైరెక్ట్గా వాళ్ళ ప్రొఫైల్ తోటి 200 పైన చిలుకు కంపెనీలు, మాకు తెలిసింది 200 పైన, నేషనల్ లెవెల్లోనూ ఇంటర్నేషనల్ లెవెల్లోనూ ఉన్న ప్రతి ఇన్వెస్టర్కి ఆంధ్రప్రదేశ్లో ఈ బాండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేయొద్దండి, ఇది ప్రమాదకరమని రకరకాలుగా వాళ్ళు ఈమెయిల్స్ పెట్టారు. దాన్ని ఎవరు సీరియస్గా తీసుకోలే ఇన్వెస్టర్లు. సేమ్ ట్రెండ్ కంటిన్యూ అయింది. అయ్యేటప్పటికి ఏం చేశారు, ఆ ఫ్రస్ట్రేషన్లో ఒకవైపు బుగ్గన గారు ప్రెస్ మీట్లు, జగన్మోహన్ రెడ్డి ట్వీట్లు మొదలైపోయినాయి. మేము కావాలనే రెస్పాండ్ అవ్వాల, ఎందుకంటే దీని వెనకాల ఒక పెద్ద కుట్ర జరుగుతోంది, ఇది రచ్చ చేసి దీన్ని రాష్ట్రాన్ని చెడగొట్టాలని చూస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతోనే చాలా సంయమనం పాటించాం. బుగ్గన గారు సొంతంగా పెట్టాడా, జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు పెట్టు అని ఒత్తిడి చేసి పెట్టించాడా, అది బుగ్గన గారు బయటికి చెప్పాలి. ఎందుకంటే ఆయనకి ఏం తప్పు కనపడిందో నాకు అర్థం కాల. ఒక గతంలో ఈ పోస్టులో ఆర్థిక శాఖ మంత్రికి చేసిన ఆయనకి ఏం తప్పు కనపడింది? ఆయన ఇదే బెవరేజెస్ కార్పొరేషన్కి సంబంధించి చేసినటువంటి అరాచకాలు ఎన్ని ఉన్నాయి? ఆ రోజు ఫండ్స్ రైజ్ చేశారు కదా, ఫ్యూచర్ ఇన్కమ్ని సెక్యూరిటైజ్ చేశారు కదా, అది తప్పు అని నేను కాదు, కేంద్ర ప్రభుత్వం చెప్పింది కదా. నేను ఎక్కడా రిటర్న్ కంప్లైంట్ ఇవ్వాల. భారత గవర్నర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఇదిగో నీ పేరు చెప్పి ఇన్ని ఉల్లంఘనలు జరిగాయి అనేటువంటిది ఆయన దృష్టికి తీసుకెళ్తే ఆన్ ఇట్స్ ఓన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెస్పాండ్ అయ్యి మీరు చేసింది తప్పు అని చెప్పి దేశవ్యాప్తంగా సర్క్యులర్ చేసింది. ఏం చేసావు నువ్వు? వెళ్ళి ఓ రైతు బజార్ తాకట్టు పెట్టావు, వారసత్వంగా ఉన్నటువంటి సర్క్యూట్ హౌస్ పెట్టావు, ఐటీఐని పెట్టావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పెట్టావు. ఎన్ని పెట్టలేదు? డాక్యుమెంట్లు చూపించమంటారా మళ్ళీ ఒకసారి? నువ్వు ఆయనకి ఈరోజు ఏం తప్పు కనపడిందో నాకు అర్థం కాదు. ఆయన గగ్గోలు పెడుతున్నాడు, పెట్టి గంటలు ప్రెస్ మీట్. దీంట్లో గంటలు చెప్పడానికి ఏముందో నాకు అర్థం కాల. 5 నిమిషాలు చాలు మ్యాక్సిమం. ఆ తర్వాత ఉదయ్ భాస్కర్ని ఎవరు సీరియస్గా తీసుకోకపోయేటప్పటికి లేళ్ల అప్పిరెడ్డిని తెర మీదకి తీసుకొచ్చారు. ఆయనతో హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేశారు, పిల్ ఫైల్ చేశారు.
కోర్టులో ఉండగానే డాక్యుమెంట్లన్నీ మీరు లోన్లకు వెళ్తున్నారు అని అంటూ మళ్ళీ ప్రెస్ మీట్లు ట్వీట్లు పెట్టి ఇవన్నింటినీ మళ్ళీ ఇన్వెస్టర్లకు పంపడం. ఇది వివాదాస్పదమైంది, కోర్టులో ఉంది, ఈ కోర్టులో ఉన్న దాంట్లో మీరు ఎవరు డబ్బులు పెట్టొద్దండి అని. అంటే ఎంత దురుద్దేశమో చూడండి దీని వెనకాల. వాళ్లే మెయిల్స్ పెడతారు, వాళ్లే కోర్టుకి వెళ్తారు, మళ్ళీ ఇది వివాదాస్పదమైంది మీరు ఎవరు డబ్బులు పెట్టొద్దండి అని అంటారు. అప్పటికీ ఇన్వెస్టర్లలో ఏమాత్రం కూడా ఆంధ్రప్రదేశ్ మీద ఉన్న నమ్మకం తగ్గల, బ్రాండ్ చంద్రబాబు మీద ఉన్న నమ్మకం తగ్గల. చివరికి ఇంక ఎట్లా అయినా బ్రేక్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో సాక్షాత్తు వాళ్ళ రాజ్యసభ సభ్యుడు ఫైనాన్స్ కమిటీ మెంబర్గా ఉన్నాడు అందులో. అంటే ఈ బ్యాంకింగ్ వ్యవస్థలో, ఆర్బీఐ వ్యవస్థలో చూసేటువంటి ఫైనాన్స్ స్టాండింగ్ కమిటీ మెంబర్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారి చేత కంప్లైంట్ పెట్టించారు. వైవి సుబ్బారెడ్డి గారి చేత కంప్లైంట్ పెట్టించారు, మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేయొద్దండి అని. దీని ఫలితం ఏమైంది? ఎవరెవరికి పెట్టారు? దేశంలో అందరికీ పెట్టాడు. ఇన్వెస్టర్లతో పాటు ఫైనాన్స్ మినిస్టర్కి పెట్టారు, ప్రధానమంత్రికి పెట్టారు, క్యాబినెట్ సెక్రటరీకి పెట్టారు, సెబీకి పెట్టారు, ఆల్ ఎక్స్చేంజెస్కి పెట్టారు. ఏమైంది దీని పర్యవసానం? మాకు మామూలుగా అయితే 4 గంటల్లో క్లియరెన్స్ వచ్చేది. ఆర్బీఐకి పెట్టారు, 4 గంటల్లో రావాల్సిన క్లియరెన్స్. వాళ్ళు సెబీ దీని మీద సీరియస్గానే ఇన్వెస్టిగేషన్ చేసింది. మేము కూడా చైనీయులు అని వెయిట్ చేసాం, ఎందుకంటే మాకు చాలా కాన్ఫిడెంట్గా కంప్లీట్ రూల్స్ ఫాలో అయ్యామన్నటువంటిది మాకు తెలుసు. వదిలేసాం. మేము ఎవ్వరం కూడా దాన్ని పేపర్ల ముందుకు వచ్చి గోలబెట్లా, గగ్గోలు పెట్టలా, ఢిల్లీకి పరిగెత్తలా, ఇక్కడే కూర్చొని ప్రశాంతంగా కూర్చున్నాం. వాళ్ళు రేటింగ్ ఏజెన్సీలకి కాంటాక్ట్ చేశారు, సెబీ ఆ మర్చెంట్ బ్యాంకర్ని కాంటాక్ట్ చేశారు, ఇన్వెస్టర్స్ని కాంటాక్ట్ చేశారు, ఎక్స్చేంజెస్ని కాంటాక్ట్ చేశారు. అన్నీ చేసుకున్న తర్వాత క్లియరెన్స్ ఇచ్చారు. కాకపోతే వాల్యుబుల్ టైం పోయింది, 10-15 రోజులు. వీళ్ళ అక్కసు కాస్ట్ ఏంటంటే 15 రోజులు. కొన్ని అక్కసు తీరిందా ఎప్పటికైనా? నిన్నటికి నిన్న మళ్ళీ ఏడుస్తున్నారు. నాకు అర్థం కాల ఎందుకో ఈ ఏడుపులు. మీరు ఏడ్చారు. ఇంకా భారతదేశంలో ఎంత ప్రయత్నం చేయాలో అన్ని ప్రయత్నాలు చేశారు మీరు. అన్ప్రెసిడెంటెడ్ చరిత్రలో 200 మంది ఇన్వెస్టర్లకు ఒక కంప్లైంట్ పోయినటువంటి నేపథ్యం లేదు అనేటువంటిది ఇవాళ బాంబే మార్కెట్ మొత్తం గగ్గోలు పెడుతోంది. అంటే ఒక సోషల్ మీడియాలో మీరు ఇక్కడ ఎట్లా అయితే తయారయ్యారో అరాచకవాదులుగా, ఈ ఆర్థిక విధ్వంసాన్ని రాష్ట్రంలో ఎట్లా సృష్టించారో మొత్తం ఆ 200 ఇన్వెస్టర్స్ని తెచ్చి, ఇది ఖచ్చితంగా ప్రజల మీద జరిగిన కుట్ర, ఇది దేశద్రోహ నేరంగానే పరిగణించాలి. నేను ముఖ్యమంత్రి గారిని కోరుతాను, దీన్ని దేశద్రోహ నేరంగా పరిగణించండి. మీరు దానికి సంబంధించిన కేసులు కూడా పెట్టమని కోరుతా ఉన్నా. అరే ఇంత అరాచకమా? మీరు కంప్లైంట్ చేశారు ప్రతిపక్షంగా, ఫైన్, దాన్ని నీకున్న హక్కు. చెప్పుకున్నావు, గోల చేశావు, అరిచావు, డబ్బులు రాకుండా చేయాలని ఏడ్చావు, పెడబొబ్బలు పెట్టావు. ఇంకా రూమ్లో ఎంత ఏడ్చావో, ఏం జరిగిందో మాకు తెలీదు, ఎన్ని టీవీలు పగిలినాయో ఈ డబ్బులు వచ్చినందుకు. కానీ ఎక్కడా కూడా మీరు పెట్టిన కంప్లైంట్లో మేము వెయిట్ చేశాం. సెబీ క్లియరెన్స్ ఇచ్చింది, ఆర్బీఐ క్లియరెన్స్ ఇచ్చింది, ఆ తర్వాత ఇన్వెస్టర్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. ఇంక ఎవరు జస్టిఫికేషన్ ఇవ్వాలి మీకు? మేము కరెక్ట్గా ఉన్నాము అనేది ఇంకెవరు చెప్పాలి? రోజు మీరు ప్రెస్ మీట్ పెట్టడము, పత్రికలో రాయడము, దాన్ని ట్వీట్ చేయడము, దాన్ని మళ్ళీ బాంబే మార్కెట్కి పంపడం అయిపోయింది కదా. ఇవన్నీ డబ్బులు వచ్చేసినాయి, డబ్బులు ఇక్కడ ఉన్నాయి, మళ్ళీ ప్రెస్ మీట్లు ఎందుకు? ఈ ఏడుపు దేనికోసం? ఇంకెంతకాలం? ఎవరు చెప్పాలి మీకు? ఆర్బీఐ చెప్పాలా? ఏందో డైరెక్ట్ డెబిట్ మెకానిజం తప్పు 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 అని ఆయన చాలా గోల పెడుతున్నాడు. అసలు డైరెక్ట్ డెబిట్ మెకానిజం అన్న పేరు వాడలేదు, కానీ ఆ మెకానిజాన్ని ఇంట్రడ్యూస్ చేసింది భారతదేశంలో మొట్టమొదటిసారి మీరే కదా. బెవరేజెస్ కార్పొరేషన్లో డైరెక్ట్గా డబ్బుల్ని తీసుకెళ్లేటువంటిది మొదలుపెట్టింది మీరే కదా. మీరు వచ్చి దీని గురించి మాట్లాడితే ఏదో అప్పులు జరిగాయి, తప్పులు జరిగాయి అని అంటే, ఇవాళ రూపాయిని ఆలోచించి ఖర్చు పెడుతున్నాం, రూపాయిని ఆలోచించి సేకరించుకుంటా ఉన్నాం మేము. వీఆర్ బిహేవింగ్ వెరీ రెస్పాన్సిబుల్లీ. మీరు మీ అక్కసు ఏడుపులు దేని మీద? ఇంకా ఏంటి? డైరెక్ట్ డెబిట్ మెకానిజం. ఇది దేశం మొత్తం కూడా ఫాలో అవుతుంది. నేను అఫీషియల్గా చెప్తా ఉన్నాను, దేశం మొత్తం ఫాలో అవుతుంది. ఏందో డైరెక్ట్ డెబిట్ మెకానిజం అంటే ప్రైవేటు వ్యక్తులకి తాళాలు ఇచ్చేయడమే, ఇదంతా కూడా రాజ్యాంగ ఉల్లంఘన. ఇవన్నీ చెప్పారు కదా కంప్లైంట్. మీరు ఆర్బీఐకి చెప్పారు, సెబీకి చెప్పారు, ఇవి కాదని చెప్పి వాళ్ళు క్లియరెన్స్లు ఇచ్చారు. అయినా మళ్ళీ అదే చెప్పే ప్రయత్నం. ఎవరింకా మీకు చెప్పాలి? మీరు చెప్పిందే నిజం అని చెప్పి ప్రజలు నమ్మాలా? ఎక్కడో దగ్గర మనిషి అన్నవాడికి కొంచెం బుర్ర ఉండాలి. కంప్లైంట్లు పెట్టారు, చెప్పారు, మేము మౌనంగా ఉన్నాం, ఓకే లెట్ ది ఫ్యాక్ట్స్ కమ్అవుట్ అని వచ్చేసినాయి. ఇవాళ డైరెక్ట్ డెబిట్ మెకానిజం దేశం మొత్తం ఫాలో అవుతుందనడానికి ఆర్బీఐ, ఇది తెలంగాణ గవర్నమెంట్కి ఆర్బీఐకి మధ్య జరిగినటువంటి కరస్పాండెన్స్. ఏముంది దీంట్లో? తెలంగాణ కూడా డైరెక్ట్ డెబిట్ మెకానిజం ఇస్తే దాన్ని యాక్సెప్ట్ చేస్తూ రాసినటువంటి లెటర్ ఇది. డైరెక్ట్ డెబిట్ మ్యాండేట్ ఇష్యూడ్ బై ది స్టేట్ ఆఫ్ తెలంగాణ ఇన్ ఫేవర్ ఆఫ్ ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
దాన్ని యాక్సెప్ట్ చేస్తూ రిజర్వ్ బ్యాంక్ ఇచ్చింది.